హలో. యాహ్! హాయ్ అండి. మీరు చూస్తున్న ఎస్ఎల్‌సి తెలుగు ట్యుటోరియల్. సో, ఈ వీడియోలో మనం ఏంటంటే సాఫ్ట్‌వేర్ గురించి ట్రైనింగ్ తీసుకుందాం. సాఫ్ట్‌వేర్ గురించి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుందండి. అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక రియల్ టైమ్ జాబ్ కింద మీరు రియల్ టైమ్ ఆహ్, ఆహ్, ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని వెళ్ళాలి అనుకుంటే మీరు సాఫ్ట్‌వేర్ ఎలా అనేది మీకు ఐడియా ఉండాలండి. ఎలా చేస్తున్నారు సాఫ్ట్‌వేర్‌లో మీ చార్జ్ ఎంట్రీ అంటే ఏంటి అసలు? సో, అది రియల్ టైమ్ ఎలా అనేది దాని గురించి మనం డిస్కస్ చేసుకుందామండి. ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తే వాళ్ళు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కమింగ్ డేస్‌లో వస్తాయండి. సో, మీకు నేను ఇప్పుడు ఏవైతే వీడియోస్ చెప్తున్నానో ప్రతి ఒక్క వీడియోకి సంబంధించిన కంటెంట్ మీకు నా వీడియోస్ ప్లేలిస్ట్‌లో ఉంటుందండి. సో, మీకేమైనా డౌట్ అనిపిస్తే మీరు అక్కడికి వెళ్లి చెక్ చేసుకోండి. ఓకేనా? ఓకేనండి. సో, లెట్స్ స్టార్ట్ అండి. నెక్స్ట్. సో ఇది చార్జ్ ఎంట్రీ అప్లికేషన్ అండి. ఓకే, ఇది చార్జ్ ఎంట్రీ సాఫ్ట్వేర్ అండి. ఓకే, సో ఫస్ట్ మీరు ఆఫీస్కి వెళ్ళగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరెక్ట్ ఆఫీస్లో ఉన్నారు, ఆఫీస్ నుండి వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. సో దట్ ఒక ఇట్లా వర్క్ అలొకేషన్లో మీకు ఇలా ఒక ఫైల్ వచ్చిందండి. సో ఇది ఏంటంటే మీకు ఇది పేషెంట్ డెమోగ్రఫీ షీట్ అనుకోండి. సో ఇలా వర్క్స్ వస్తాయి మీకు, ఇలా పీడిఎఫ్స్ వస్తాయి అనమాట. ఇందులో ఆల్రెడీ డాటా అనేది ఫిల్ అయ్యి ఉంది అనుకోండి ఎగ్జాంపుల్. ఓకేనా, జస్ట్ మనం ఇందులో చూసి ఇందులో ఎంటర్ చేయాలి సాఫ్ట్వేర్లో. బట్ అకౌంట్ నెంబర్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 1 2 3 4 అని కొట్టగానే నాకు సెర్చ్ క్లిక్ చేయగానే నాకు ఒక బాక్స్ ఓపెన్ అవుతుందండి. సో అంటే ఎప్పుడైతే అకౌంట్ నెంబర్ కొట్టగానే నాకు బాక్స్ ఓపెన్ అయిందో అంటే ఆ పేషెంట్ డీటెయిల్స్ ఆల్రెడీ సేవ్ అయి ఉన్నాయి అనుకోండి. ఆ పేషెంట్ని ఎగ్జిస్టింగ్ పేషెంట్ అంటారండి, గుర్తుపెట్టుకోండి. అంటే మనం అకౌంట్ టైప్ చేసి నెంబర్ కొట్టగానే పేషెంట్ డీటెయిల్స్ వచ్చేసాయంటే ఆల్రెడీ ఇంతకుముందు వాళ్ళు హాస్పిటల్లో వచ్చేసారనమాట. అందుకే మీకు సాఫ్ట్వేర్లో లోడ్ అయిపోయినాయి, పేషెంట్ డేటా అనేది లోడ్ అయిపోయింది అనమాట. ఓకే, సో అలాంటి వాళ్ళని ఎగ్జిస్టింగ్ పేషెంట్ అంటారు. అదే న్యూ పేషెంట్ అంటే మీరు ఇలా టైప్ చేస్తే ఏం రాదండి, అన్ని ఫిల్ చేయాలన్నమాట. సో పేషెంట్ ఎస్ఎస్ఎన్ నెంబర్ ఏంటి, పీసీపీ ఎవరు, ఏ డాక్టర్ చూశాడు, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ రాజు. ఓకే, మీకు అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయండి. జస్ట్ మీరు ఏం లేదు, ఈ ఫామ్ చూసుకోవాలి. 2 మానిటర్స్ ఉంటాయండి మీకు. ఓకేనా, 2 మానిటర్స్ ఉంటాయి. ఇక్కడ ఒక మానిటర్ ఉంటుంది, ఇక్కడ ఒక మానిటర్ ఉంటుంది. ఒక మానిటర్లో వచ్చేసి ఈ షీట్ మొత్తం పెట్టుకుంటాం మనం. ఇంకో మానిటర్లో వచ్చేసి సాఫ్ట్వేర్ లోడ్ చేసుకుంటాం అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఇలా ఉంది. ఇది డ్యూయల్ మానిటర్ అనుకోండి, యాక్సిస్ ఎగ్జాంపుల్. ఇలా ఇది ఒక మానిటర్లో పెట్టుకుంటాము, ఇది ఒక మానిటర్లో పెడతాం అనమాట. ఎంటర్ చేసుకుంటే వెళ్తాం, ట్యాబ్ కొట్టుకుంటూ వెళ్ళిపోతాం అంతే ఇంకా. ఓకే, నెక్స్ట్ ప్రొవైడర్ నేమ్ ఇక్కడ ఉంటుందండి, హాస్పిటల్ సంబంధించి. రిఫరల్ డాక్టర్ ఎవరు, ఓకే, డాక్టర్ నేమ్ ఉంటుంది, ఫిజిషియన్ నేమ్, ఆ డాక్టర్ నేమ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ప్రొవైడర్ నేమ్ అంటే హాస్పిటల్ నేమ్ అండి. ఓకేనా, ప్రొవైడర్ నేమ్ అంటే హాస్పిటల్, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్ కాంటినెంటల్ ఇన్స్టిట్యూట్. ఓకే, నెక్స్ట్ పేషెంట్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ అజయ్ ఆర్. ఓకే, అజయ్ ఆర్. సరే, పేషెంట్ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేస్తాం. అన్ని మీకు ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి కదా అన్ని, పేషెంట్ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మేల్, ఫిమేల్, ఎస్ఎస్ఐ నెంబర్ అన్నీ ఉంటాయి. ఇదేంటంటే నేను ఫిల్ చేయకుండా తీసుకున్నాను అనమాట. ఇమాజిన్ చేసుకోండి, ఇక డాటా ఆల్రెడీ ఉందని మీరు ఇమాజిన్ చేసుకోండి. సో జెండర్ మేల్, అడ్రస్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అని ఇస్తున్నానండి, హైదరాబాద్, జిప్ కోడ్ 5,92,000. సో ఇక్కడ నేను మన డేటా సేవ్ చేస్తున్నాను, బట్ ఏదైనా మీరు యూఎస్ కింద కన్సిడర్ చేసుకోవాలి అంతే. నెక్స్ట్ స్టేట్ వచ్చేసి తెలంగాణ. సో ఓకే, పర్లేదండి, అది ఓన్లీ డైరెక్ట్ అక్కడే చేసేద్దాం. పిఓ బాక్స్ ఇలా ఉంటాయండి అడ్రస్, యూఎస్లో అడ్రసెస్ ఇలా ఉంటాయి అనమాట. రోచెస్టర్ సిటీ నేమ్ అనమాట, 9675. స్టేట్ వచ్చేసి మిచిగాన్ అయితే ఎంఐ, హిలియో అంటే ఎల్ఐ హెచ్ఐ, ఎంఐ మిచిగాన్ స్టేట్. మొబైల్ నెంబర్ ఇక్కడ ఉంటే పేషెంట్ సంబంధించిన మొబైల్ నెంబర్ ఇక్కడ ఉంటుంది మీకు. ఫోన్ నెంబర్, వర్క్ ఫోన్ నెంబర్. సో ఫోన్ నెంబర్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది, 808 ఇలా ఉంటుందండి. హోమ్ ఫోన్ నెంబర్ ఉంటే హోమ్ ఫోన్ నెంబర్. ఓకే, రేస్. రేస్ అంటే ఏంటి, రేస్ అంటే ఏంటంటే అదొక కలర్ని ఇండికేట్ చేస్తుంది. అంటే మనం బ్రౌన్ కలర్ వాళ్ళు వైట్ కలర్, బ్లాక్, బ్రౌన్, వైట్ కలర్స్ని బట్టి. ఇప్పుడు ఆఫ్రికన్స్ ఉంటారు, సో వాళ్ళు బ్లాక్ సెలెక్ట్ చేసుకుంటారు, బ్రౌన్ మన ఇండియన్స్ బ్రౌన్ అంటారు అలా. సో రేస్ ఏంటి, ఓకే, పేషెంట్ ఏజ్ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ పేషెంట్ డేట్ ఆఫ్ బర్త్ నేను 24 పెట్టాను అనుకోండి. పేషెంట్ 18 ఇయర్స్ అబవ్ ఉన్నాడా, 18 ఇయర్స్ బిలో ఉన్నాడా. 18 ఇయర్స్ ప్లస్ ఉంటేనేమో మీకు ఏం రాదు, సెలెక్ట్ చేసుకోవాలి. పేషెంట్ 18 ఇయర్స్ బిలో ఉంటే
సి ఇక్కడ గ్యారంటర్ డీటెయిల్స్ వచ్చాయండి ఇక్కడ. ఓకే, గ్యారంటర్ డీటెయిల్స్ వస్తాయి. సో అంటే బిలో 18 ఇయర్స్ ఉంటుంది. సో మన దగ్గర కూడా అలానే కదండి. ఎవరైతే పేషెంట్ బిలో 18 ఇయర్స్ బిలో ఉంటే మనం మైనర్ కింద కన్సిడర్ చేసేసి ఫాదర్ డీటెయిల్స్ ఫిల్ చేస్తాం అనమాట. అక్కడ కూడా అంతే, ఫాదర్ ఆర్ మదర్ ఆర్ ఎనీ వన్ గార్డియన్ అనమాట. యాజ్ పర్ లా గార్డియన్ ఎవరు తీసుకుంటే వాళ్ళు అనమాట, వాళ్ళ డీటెయిల్స్ ఫిల్ చేయాలి ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ ఇన్సూరెన్సెస్. పేషెంట్కి ఏమేమి ఇన్సూరెన్సెస్ ఉన్నాయి? పేషెంట్కి అంటే ఒకటే ఇన్సూరెన్స్ ఉండదండి పేషెంట్కి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్సూరెన్స్ ఇన్ఫో ప్రైమరీ ఇన్సూరెన్స్. ప్రైమరీ ఇన్సూరెన్స్ అంటే పేషెంట్కి ఒక ఇన్సూరెన్స్ ఉంటేనేమో ప్రైమరీ ఇన్సూరెన్స్ అంటారు, రెండు ఇన్సూరెన్స్ ఉంటేనేమో సెకండరీ ఇన్సూరెన్స్ అంటారు, మూడు ఇన్సూరెన్స్ ఉంటే టెర్షరీ ఇన్సూరెన్స్ అంటారు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ పేషెంట్కి రెండు ఇన్సూరెన్స్ ఉన్నాయి అనుకోండి ఎగ్జాంపుల్. ఓకే, ఆ ఇన్సూరెన్స్ కంపెనీ నేమ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ బీసీబీఎస్. ఓకే, పాలసీ నెంబర్ ఎంత? ఇలా ఉంటుందండి. గ్రూప్ నెంబర్ 001 ఇలా ఉంటుంది. పేషెంట్ సెల్ఫ్ ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ అండి. పేషెంట్ రిలేషన్షిప్ ఇన్సూరెన్స్ అంటే పేషెంట్కి ఇన్సూరెన్స్ ఏమవుతారు అంటే డైరెక్ట్ పేషెంట్ అడ్మిట్ అయ్యాడు అనుకోండి, సెల్ఫ్ అని పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, పేషెంట్ అడ్మిట్ అయితే సెల్ఫ్ అని పెట్టాలన్నమాట. ఓకేనా. పేషెంటే అడ్మిట్ అవుతే సెల్ఫ్ అని పెట్టాలి. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, నా కార్డు పైన మా మిస్సెస్ అడ్మిట్ అయిపోయింది, సో స్పౌజ్ అని పెడతాం అనమాట. స్పౌజ్ అని పెట్టాలి. ఓకేనా. చిల్డ్రన్స్ అడ్మిట్ అవుతే చిల్డ్రన్స్ అడ్మిట్ అవుతాయి. సో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సెల్ఫ్ కాబట్టి సెల్ఫ్ పెట్టేస్తే రిలేషన్షిప్ నేమ్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ ఇఫ్ అదర్ దెన్ పేషెంట్. పేషెంట్ కాకుండా నేనే ఉన్నాను అనుకోండి, సెల్ఫ్ అని పెట్టేసుకుంటాను అనమాట. ఓకే, అదే సబ్స్క్రైబర్ స్పౌజ్ అయితే సెల్ఫ్ తీసేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ నా కార్డు పైన మా మిస్సెస్ అడ్మిట్ అయ్యింది అనుకోండి, పేషెంట్ మా మిస్సెస్, నేమ్ నాది పెట్టుకుంటాం అనమాట. ఓకే, అలా నేమ్ పెట్టేసుకుంటాం. ఓకే, అలానే సాఫ్ట్వేర్ ఎంటర్ చేస్తాం అనమాట. బీసీబీఎస్ ఇన్సూరెన్సెస్ రిలేషన్ సెల్ఫ్ అయితే సెల్ఫ్ అంటే ఇక్కడ సేమ్ వస్తుంది అనమాట. అప్పుడు ఇక్కడ సెల్ఫ్ అని టైప్ చేసుకుంటాం మనం. ఓకే, సెల్ఫ్ అని టైప్ చేస్తాం. సరే, పేషెంట్ రెండు ఇన్సూరెన్స్ ఉన్నాయి, బీసీబీఎస్ ఎక్స్వైక్యూ. ప్రైమరీ ఇన్సూరెన్స్ ఏమో సెల్ఫ్, సెకండరీ ఇన్సూరెన్స్ ఏంటంటే ప్రైమరీ ఇన్సూరెన్స్ లో కొంత అమౌంట్ ఉన్నాయి అనమాట, అందుకని వాళ్ళ మిస్సెస్ కూడా పెట్టుకున్నాడు. సో దట్ ఇక్కడ పెట్టేసి శిల్ప. ఓకేనా. సో ఇట్లా ఎవరైతే డీటెయిల్స్ పెడుతున్నారో ఆ రిలేషన్ డీటెయిల్స్ కూడా ఫిల్ చేయాలన్నమాట. ఆ రిలేషన్ డీటెయిల్స్ ఏంటి, ఏ రిలేషన్ అవుతాడు, ఆ రిలేషన్ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి. ఒకవేళ ఇదే అడ్రస్ ఏముంటే పేషెంట్ అడ్రస్ క్లిక్ చేయాలన్నమాట. మూడో ఇన్స్ ఉంటే మూడో ఇన్సూరెన్స్ కూడా యాడ్ చేయాలి. ఓకే, అదే. నెక్స్ట్ ప్రొసీజర్స్. సో పేషెంట్కి దేంతో సఫర్ అవుతున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇస్తారు చూడండి. ఓకే, సో అది వచ్చేసి మీకు డాక్యుమెంట్ వేరే ఉంటుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐసిడి. సో పేషెంట్కి వచ్చేసి ఫీవర్ ఉంది అనుకోండి, సో ఫీవర్ ఐసిడి చూద్దాం మనం ఏముందో. I50 అనుకుంటా, R50 ఫీవర్ ఐసిడి, R50 51 R50 రైట్. సో ఐసిడి ఇచ్చాడు. ఎలా ఉంటుంది, మెడికల్ కోడింగ్ వాళ్ళు ఉంటారండి. సో మెడికల్ కోడింగ్ వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారంటే ఐసిడి కోడ్ని మెడికల్ కోడింగ్ వాళ్ళు వర్క్ అనమాట. ఇలా ఉంటుంది మెడికల్ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి ఏంటంటే ఫీవర్ ఉన్నది ప్లస్ హెడేక్. సో ఫీవర్ ఐసిడి కోడ్. ఫీవర్ ఐసిడి కోడ్ ఎలా రాస్తారంటే వాళ్ళు ఇదంతా చదువుతారండి. చదివేసి సాఫ్ట్వేర్ ఏంటంటే ఫీవర్ హెడేక్ అంటే క్యాచ్ చేయదన్నమాట, అన్ని కోడ్స్ తోటి క్యాచ్ చేస్తుంది అనమాట. సో ఫీవర్కి ఏంటి R50.9. ఓకే, నెక్స్ట్ హెడేక్ R51. ఓకే, సో 2 ఐసిడీస్ ఇచ్చారు ప్లస్ 99201 అంటే ఫస్ట్ టైం వచ్చింది పేషెంట్ 10 minutes చూసింది డాక్టర్. సో దానికి సంబంధించిన కోడ్ 10 minutes అన్నమాట. మాడిఫైర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ అంటున్నాను, మాడిఫైర్ వచ్చేసి 25. మెడికల్ కోడింగ్ వాళ్ళు ఇలా మనకి ఇస్తారు, వేరే సపరేట్ షీట్ ఉంటుంది అనమాట. ఆ షీట్లో మనకి అన్ని వాళ్ళు తయారు చేస్తారు, వాళ్ళు ఏదైతే మెన్షన్ చేస్తారో యాసిస్ మనం వెంట కాపీ పేస్ట్ చేసుకోవాలంటే సాఫ్ట్వేర్లో. R50. నెక్స్ట్ సెకండ్ ఐసిడి ఏమి ఇచ్చాడు, R51 ఇచ్చాడు. ఓకే ఫైన్. ఎన్ని ఇచ్చాడు చూసుకోవాలి ఐసిడీలు, 1 2. సో ఇది 1 కోడ్ అన్నట్టు, ఇది 2 కోడ్ అన్నట్టు, 2 ఐసిడీస్. ఓకే,
చూడండి, కన్ఫ్యూజ్ కావద్దండి. సో ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, పేషెంట్కి ఏంటంటే మొత్తం 2, 3. ఇప్పుడు ఇక్కడ చూడండి, సో యాజ్ పర్ మెడికల్ కోడింగ్ వాళ్ళు ఏంటంటే పేషెంట్ యొక్క కేస్ స్టడీ చేసి పేషెంట్కి 3 డయాగ్నోసిస్ తెలుసుకున్నారండి. 3 ప్రాబ్లమ్స్ తోటి ఉన్నాడు పేషెంట్. ఓకే, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ ఐసిడీస్ని ఎంటర్ చేయాలి. సీక్వెన్స్ నెంబర్ వైజ్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటి R50. ఓకే, సెకండ్ ఏంటి Z34. ఓకే, Z34. నెక్స్ట్ థర్డ్ ఏంటి R51. సో ఐసిడి కోడ్స్ వేసేసామండి, అయిపోయింది. ఓకే, ఇంకా వీటితో మనకు సంబంధం లేదు, ఇంకా అయిపోయింది. R50, Z34 వేసేసాం. నెక్స్ట్ సిపిటీస్ 992 ఎన్ని ఉన్నాయి? 99201, 99201, 99201 అంటే 99201 2 టైమ్స్ వచ్చింది, అంటే ఇది మొత్తం 2 ఒకటే కదండి. సో 1 సిపి, ఇది 2 కలిపి 1 సిపిటీ అన్నట్టు రిపీటెడ్ అయిన అంతే. ఓకేనా? సో 99201 ఒక సిపిటీ, 99201. నెక్స్ట్ సిపిటీ ఏంటి? 99203, 99203. ఓకే, సో సిపిటీస్ వేసేసాం. ఇప్పుడు ఏంటంటే ఏ ఐసిడి ఏ సిపిటీకి లింక్ అనేది వాళ్ళు ఇక్కడ ఇచ్చారు మనం, బట్ సాఫ్ట్వేర్ కూడా మనం లింక్ ఇవ్వాలి ఇక్కడ. సో R50కి సో వాటికి లింక్ ఇవ్వాలి మనం ఇక్కడ. ఓకే, లింక్ ఇవ్వాలి. సో లింక్ ఎలా ఇస్తాం చూడండి, 99201కి ఏ సిపిటీ ఉందండి, ఇక్కడ ఏ ఐసిడి ఉంది, క్లియర్గా చెప్తానండి. మీకు ఒక్కటి తెలిస్తే మీకు ఛార్జ్ ఎంట్రీ వచ్చేసినట్టు. మీకు ఇది ఒక్కటి వస్తే మీకు ఛార్జ్ ఎంట్రీ వచ్చేసినట్టు. ఇక్కడ చూడండి లింకింగ్ అంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి R50కి 99201 అంటే, సో దట్ నేను ఈ రెండు ఒక దగ్గర పెట్టుకోవచ్చు నేను. ఓకేనా? 1, 2 అంతే కదండి. 1, 2 అంటే సాఫ్ట్వేర్లోకి వెళ్తే ఏంటంటే మనకు ఈ సిపిటి లింక్ ఎంత అండి, దేనికి ఇచ్చిండు? Z34, 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 R50 అంటే 1, ఇది 2 అంటే 1, 2. సో దేనికి ఐసిడి 99201కి. సో 99201 1, 2. ఓకే, నెక్స్ట్ 99203 దేనికి ఉంది? R51. సీక్వెన్స్ నెంబర్ ఎంత? 3. ఓకే, ఇక్కడ 99203 సీక్వెన్స్ నెంబర్ 3. ఓకే, నెక్స్ట్ మాడిఫైయర్ 99201కి ఇచ్చారు మాడిఫైయర్. 99201కి మాడిఫై ఎంత? 25. 99201 ఈ లైన్. ఓకే, సో ఇదండి. ఓకే, ఇలా మ్యాపింగ్. ఇది ఇంపార్టెంట్ అండి, ఛార్జ్ ఎంట్రీలో మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇదే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఇది 3 ఇచ్చి ఇక్కడ 1 ఇచ్చి ఇక్కడ 1, 2 ఇస్తే క్లైమ్ మొత్తం రిజెక్ట్ అయిపోతుందండి. సో అందుకని ఏంటంటే ఇది ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో అడిగేది ఏంటంటే డే టు డే యాక్టివిటీస్ అడిగేది ఏంటంటే ఈ పర్పస్కి అనమాట. మీకు తెలుసా లేదా నాలెడ్జ్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ అర్థమైంది అనుకుంటా అండి. ఓకే, ఇంకా డెప్త్గా కావాలంటే వీడియోస్లోకి వెళ్ళండి. ఓకేనా? సో నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ సర్వీస్ ఎక్కడికి వెళ్ళాలి? ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్? ఇన్ పేషెంట్. ఓకే, నెక్స్ట్ అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్. ఇన్ పేషెంట్ అనుకోండి, ఇన్ పేషెంట్. డేట్ ఆఫ్ అడ్మిషన్ వేయాలి ఇక్కడ. ఓకే, దెన్ నెక్స్ట్ సేవ్ అండి. సో సేవ్ చేయగానే మీకు ఏమవుతుందంటే ఒక ఫామ్ జనరేట్ అవుతుంది. అదేంటంటే CMS 1500 ఫామ్ జనరేట్ అవుతుంది అనమాట. ఇది బ్యాక్ ఎండ్ నుంచి వేరే డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఇన్సూరెన్స్ సైట్లోకి పోవాలి. మీరు నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత
ఓకే, ఇక్కడ చూడండి నెక్స్ట్ ఆఫ్టర్ ఆల్ after done case then open eligibility. ఓకే, సాఫ్ట్వేర్లో మొత్తం కేసు అంతా ఏంటంటే సేవ్ చేసిన తర్వాత అలా ఏంటంటే 100 ఎన్కౌంటర్స్కి 100 ఎన్కౌంటర్స్ సేవ్ చేయాలి ఇలా. సో 100 ఎన్కౌంటర్స్ సేవ్ చేసిన తర్వాత 100 ఎన్కౌంటర్స్ ఏంటంటే 100 ఎన్కౌంటర్స్ ఎక్స్పోర్ట్ చేసుకుంటాం అనమాట. ఎందులోపు ఎక్స్పోర్ట్ చేసుకుంటాం, ఎందులోపు నోట్ ప్యాడ్లోకి ఎక్స్పోర్ట్ చేసుకుంటాం అనమాట. సో మనకు దానికి నేమ్ సేవ్ యాజ్ జరుగుతుంది. మనకు సేవ్ యాజ్ పెట్టిన తర్వాత దానికి నేమ్ ఇచ్చుకుంటాం అనమాట. మనం ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క బ్యాచ్ 100 ఎన్కౌంటర్స్కి ఒక బ్యాచ్ నెంబర్ ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 253 డాట్ నోట్ ప్యాడ్ అనుకోండి డాట్ టీఎక్స్టీ ఫైల్. సో ఈ టీఎక్స్టీ ఫైల్ అనేది సేవ్ చేశారు అంటే ఏమవుతుందంటే సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే మీరు ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేయగానే ఆ 100 ఎన్కౌంటర్స్ని పేషెంట్ నేము ఇన్సూరెన్స్ ఐడి పేషెంట్ డీటెయిల్స్ అన్ని ఇట్లా ఒక ఆర్డర్గా అన్ని సేవ్ అవుతాయి అన్నమాట. ఇట్లా అన్ని సేవ్ అవుతాయి. సో మీరు ఒక్కొక్క కేసుని చెక్ చేయడం అంటే ఇబ్బంది. అదే మీరు ఏంటంటే ఒక 100 కేసెస్ ఒకేసారి పెట్టేసుకొని వేస్టార్లో మీకు ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇట్లా ఇన్సూరెన్స్ ఓపెన్ చేసుకుంటారు మీరు, ఇలా ఓపెన్ చేసుకుంటారు. వేస్టార్లో ఏంటంటే అక్కడ మీకు బ్రౌజర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ బ్రౌజర్ అక్కడ మీకు బ్రౌజర్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఆ బ్రౌజర్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయగానే మీకు 100 ఫైల్స్ 100 ఎన్కౌంటర్ ఒకేసారి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. 100 ఎన్కౌంటర్స్ మీరు ఒకేసారి అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అర్థమైంది అనుకుంటా కదండి. సో దానివల్ల 100 ఎన్కౌంటర్స్ అనేవి మీకు ఏది యాక్టివ్ ఉంది ఇన్యాక్టివ్ ఉంది అని చెప్పేసి ఒకటేసారి వస్తుంది అనమాట. ఒకటేసారి మనకు అన్ని యాక్టివ్ ఉన్నాయి ఇన్యాక్టివ్ ఉన్నాయి మొత్తం లిస్ట్ వస్తుంది అనమాట. సో దాన్ని బట్టి యాక్టివ్ ఉన్నాయని మనము రిలీజ్ చేసేస్తాము, ఇన్యాక్టివ్ ఉన్నాయి అని మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేస్తాం అనమాట. డేటాబేస్లో చెక్ చేస్తాము, అన్నీ చెక్ చేసేసి క్లోజ్ చేసేస్తాం. సో ఇది అండి. సో హాస్పిటల్లో డే టు డే యాక్టివిటీస్లో సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అంటే ఇలా ఉంటుంది, సాఫ్ట్వేర్ పైన ఇలా ఉంటుందండి. ఓకేనండి, ఓకే అండి, సారీ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్లో పెట్టండి, నేను మీకు అప్రోచ్ అవుతానండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి.